ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఫిలదెల్ఫియా సంఘం ఇప్పుడున్న సంఘం లాంటిది కాదు. ఫిలదెల్ఫియా సంఘం అనేది ఒక సంఘం అనేది ఎలాగుండాలో, దేవుడు ఒక సంఘం అనేది ఎలాగుండాలో ఆ విధంగా ఉన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం. యవనస్తులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాడ్ ఎక్స్పెక్టెడ్ చర్చ్, గాడ్ వాంటెడ్ చర్చ్. దేవుడు ఒక సంఘం అనేది ఎలా ఉండాలి అని తాను కోరుకున్నాడో ఆ విధంగానే ఉన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం. మళ్ళీ చెప్తున్నాను, దిస్ చర్చ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ చర్చ్, దిస్ చర్చ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ చర్చ్. ఈ సంఘం అనేది సంపూర్ణమైన సంఘం కాకపోయినప్పటికీ కూడా ఈ సంఘం అనేది నమ్మకమైన సంఘం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోయినసారి నేను ఆరాధన వర్తమానం చెప్తూ ఉన్నప్పుడు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్న దేవుడు అన్న మాట మనం చూసుకున్నాం కదా. ఆ సంఘాల గురించి మాట్లాడేటప్పుడు 5 సంఘాలు అనేవి సరిగా లేవు, 2 సంఘాలు మాత్రం మంచిగా ఉన్నాయి అని మనం చూసుకున్నాం. 5 సంఘాలలో మనకు లోపాలు కనిపిస్తూ ఉన్నాయి, 2 సంఘాలలో మాత్రం లోపాలు కనపడవు అనేది మనం చూసాం. 5 సంఘాల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న లోపాలను సవరించడానికి దేవుడు సంచరిస్తూ ఉన్నాడు అని మనం చూసుకున్నాం. మిగిలిన 2 సంఘాలు అంటే స్ముర్న, ఫిలదెల్ఫియా సంఘం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎందుకు వచ్చాడు అనంటే ప్రోత్సహించడానికి ఆయన సంచరించాడు అన్నమాట మనం చూసుకున్నాం. అయితే ఈ 7 సంఘాల గురించి మరొకసారి క్లుప్తంగా మనం ఆలోచన చేసుకుంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం చాలా గొప్పగా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకు అనంటే మిగిలిన సంఘాలు ఎలాగున్నాయి, ఈ సంఘం ఎలాగుంది అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ 7 సంఘాల గురించి ఎవరు రాశారు అనంటే మనకు తెలుసు, యోహాను గారు రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుండి తాను రాశాడు అనంటే పద్మాసు అను ద్వీపంలో నుండి తాను రాశాడు అనేది మనం గమనిస్తూ ఉండాలి. అతన్ని మరుగుతున్న నూనెలో వేసినప్పుడు అతడు చనిపోలేదు. అతన్ని కూడా చంపేయాలని చూశారు, కానీ అతడు చనిపోవట్లేదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా అతడు మంచిగా సజీవుడిగా ఉంటున్న కారణం చేత ఇతను తీసుకొని అప్పుడున్న రాజు ఏం చేశాడు అనంటే పద్మాసు అనే ద్వీపంలో అతన్ని వేసేసాడు. అక్కడ ఏముంటాయంటే పాములు ఉంటాయి, అక్కడ తేళ్ళుంటాయి, అక్కడ తినటానికి ఆహారము అనేది ఉండదు, అక్కడ త్రాగటానికి నీళ్ళు అనేవి సరిగా ఉండవు. కాబట్టి వీడిని అక్కడ వదిలేసేయండిరా, అక్కడ ఉన్నంతకాలం ఉంటాడు, తిండి లేకుండా నీరు లేకుండా, అక్కడ పాములు గరిచినప్పుడు తేలు గరిచినప్పుడు అక్కడ ఉండి తాను చనిపోతాడు అని పద్మాసు ద్వీపంలో అతన్ని వేయటం అనేది మనం చూస్తూ ఉంటాము. పాట్మోస్, పద్మాసు అన్న మాటకు అర్థం ఏమిటి అని అంటే రాయి అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఓకేనా? సో అక్కడ తాను చనిపోతాడు అని అనుకుంటూ ఉంటున్నప్పుడు ఆ యోహాను గారు పద్మాసు ద్వీపంలోకి తాను వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత అనేది తనకు ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం.
ఆ 7 సంఘాల గురించి, ఆ 7 సంఘాలకు దేవుడు చెబుతున్న మాటలు, ఆత్మ చెబుతున్న మాట, చెవుగలవాడు వినుగాక అన్న మాట మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ 7 సంఘాల గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. 7 సంఘాల గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్న తర్వాత ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ఆధిక్యతలు ఏంటి అనేది నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. అయితే పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకు అనంటే ఈ దినాన్ని నేను యవనస్తుల కొరకు లేకపోతే టీన్స్ పిల్లల కొరకు నేనేం చేస్తానంటే కొన్ని పేర్లు నేను చెప్పబోతూ ఉన్నాను. అలానే కొన్ని సమయాలు వాళ్ళకు నేను చెప్పబోతూ ఉన్నాను. అంటే ఒక్కొక్క సంఘం ఏ ఏ కాలాలలో ఉంది, ఆ సంఘం యొక్క ఆత్మీయమైన స్థితి అనేది ఎలాగుంది, ఆ సంఘంలో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు, వాళ్ళని చూసి దేవుడు బాధపడటానికి గల కారణములు ఏంటి అనేది వివరంగా చెప్పను, కానీ క్లుప్తంగా మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఈ 7 సంఘాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే చూద్దాం. మొట్టమొదటి సంఘం ఏంటి? పోయిన వారం నేను చెప్పాను కదా, మొట్టమొదటి సంఘం ఏమిటి అని అంటే ఎఫ్ఎస్సి సంఘం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు డేట్స్ రాసుకోండి పిల్లలు, యవనస్తులు. ఎఫ్ఎస్సి సంఘం గురించి మనం ఆలోచన చేస్తే ఇది అర్లీ చర్చ్, ఇది తొలి సంఘం, అపోస్తులుల చేత ఏర్పరచబడిన సంఘం. దీన్ని ఏమంటాము అని అంటే అపోస్టలిక్ చర్చ్ అని అంటాము. ఏమంటాము? ఈ ఎఫ్ఎస్సి సంఘాన్ని ఏమని మనం అంటాము అని అంటే అపోస్తులుల సంఘము అని మనము అని అంటాము. ఇది ఏ కాలంలో ఉంది అని అంటే 30 AD to 300 AD, క్రీస్తు శకం 30 నుండి క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు ఈ అపోస్తులుల సంఘము అనేది ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. మనకు తెలుసు కదా, అపోస్తులుల సంఘము అనేది చాలా బాగుంది. అపోస్తులుల ద్వారా ఈ సంఘము అనేది ఏర్పరచబడటం అనేది మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ సన్నిధిని వాళ్ళు పొందుకొని వాళ్ళు అందరూ ఏక మనసుతో, ఏక ఆత్మతో వాళ్ళు కలిసి ఉండి ప్రతిదినము వాళ్ళు సహవాసం చేస్తున్న వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. ఆ సంఘములో ఆ అపోస్టలిక్ చర్చ్లో అంటే అపోస్తులు ఉన్న కాలంలో ప్యూర్ డాక్ట్రినల్ చర్చ్ అంటే స్వచ్ఛమైన వాక్యము అనేది ఆ సంఘంలో ఉంది. వాళ్ళు రొట్టె విరుచుకుంటూ ఉండేవాళ్ళంట, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట, వాళ్ళు మంచి సహవాసం చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళకున్నదంతా చక్కగా అమ్మి వేసుకొని ఆ అపోస్తుల పాదాల దగ్గరకు పెట్టేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అందరూ ఒకే కుటుంబంగా వాళ్ళు ఉండేవాళ్ళంట. ప్రతి ఒక్కరి అవసరత వాళ్ళు తీర్చుకుంటూ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇది ఏ సంఘము అని అంటే అపోస్తులుల సంఘము. దీని కాలం ఎప్పుడు చెప్పాను? AD 30 to 300 AD అనేది మనం గమనిస్తూ ఉండాలి. అయితే ఈ సంఘం క్రీస్తు శకం 30లో ప్రారంభించబడింది. క్రీస్తు శకము 300 కల్లా ఏమైంది అని అంటే ఇప్పుడు ఈ సంఘంతో ప్రభు చెప్తున్న మాట ఏమిటి అని అంటే ప్రకటన 2:4లో ఉన్న మాట ఏమిటి? ఈ సంఘంలో ఉన్న లోపం ఏమిటి అని అంటే 2:4 చదువుదామా? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఈ అపోస్టలిక్ చర్చ్లో, ఈ అపోస్తుల సంఘములో ఉన్న మిస్టేక్ ఏమిటి, వాళ్ళల్లో ఉన్న తప్పు ఏమిటి అని అంటే ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు నీలో లేదు. ఒకప్పుడు ఉన్న ప్రేమ నీలో లేదు అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘంలో ఉన్న లోపం ఇది. సరే, ఈ సంఘం గురించి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సంఘం చాలా శ్రమల గుండా వీళ్ళు వెళ్ళారు. 30లో ఇది ప్రారంభించబడినప్పటికీ కూడా ఈ సంఘం అపోస్తుల బోధలతో చాలా చక్కగా నడుస్తూ ఉంటున్నప్పుడు AD 64 అంటే క్రీస్తు శకము 64న ఏం జరిగింది అని అంటే ఆ తొలి సంఘం చాలా శ్రమల గుండా వాళ్ళు వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు. అప్పట్లో ఉన్న నీరో చక్రవర్తి లేకపోతే అప్పుడున్న రోమనులు వీళ్ళు ఏం చేశారు అని అంటే వీళ్ళని చిత్రహింసల గుండా వీళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నారు.
చాలామంది హతసాక్షులయ్యారు. మనకు తెలుసు కదా, ఆ నీరో తాను ఏం చేశాడు అని అంటే, ఆయన ఒక ఆడిటోరియం దగ్గర ఫిడేలు వాయించుకుంటూ పైన కూర్చొని అక్కడున్న మొదటి సంఘం, తొలి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం అంతటిని అందులోకి వాళ్ళు తీసుకొని వచ్చేసి సింహాలన్నిటిని వాళ్ళు వదిలేస్తే ఆ సింహాలన్నీ అమాంతం ఒకేసారి తండ్రి మీద, తల్లి మీద, చిన్న చిన్న పిల్లలని పీక్కొని ఒక్కొక్కటి 2 సింహాలు కలిసి ఒక బిడ్డని ఇలా చీల్చేసి అవి తింటా ఉంటుంటే వాడు ఎంచక్కా ఫిడేలు వాయించుకుంటూ సంతోషంగా ఒక పైచాచికమైన ఆనందాన్ని తను అనుభవించాడు. ఓహో, మీరు లోకానికి వెలుగంట కదా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారంట కదా, మీరు ఎంత వెలుగు నేను చూస్తాను రా అనుకొని అక్కడున్న ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ అక్కడ గుంజలకు కట్టేసి వాళ్ళ మీద తారు పోసేసి వాళ్ళని అగ్గిపుల్లతో వెలిగించేసి వాళ్ళు మంటలో మండుతూ ఉంటుంటే తానేం చేసేవాడు అని అంటే ఆ మార్గం గుండా వాళ్ళ మధ్యలో నుండి గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఆహాహా భలే వెలుగుతున్నారా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనుకుంటూ ఒక పైచాచికమైన ఆనందాన్ని తాను పొందుకుంటూ ఉండేవాడంట. ఇది ఎఫెసీ సంఘం. అయితే వీళ్ళల్లో ఉన్న లోపం ఏమిటి అని అంటే, మళ్ళీ చదువుతున్నాను, ఏముంది వీళ్ళ గురించి ప్రభు మేపున నేరం ఏమిటి అని అంటే, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అన్నమాట ఉంది. మొదటి ప్రేమ చివరికి వచ్చేసరికి వాళ్ళలో ఆ ప్రేమ అనేది లేదు. రెండవ సంఘం దగ్గరకు వచ్చేద్దాం. రెండవ సంఘం ఏం సంఘము అని అంటే స్ముర్ణ సంఘం. ఏం సంఘం ఇది? స్ముర్ణ సంఘం. అయితే ఫిలదెల్ఫియా సంఘం ఎంత మంచిదో స్ముర్ణ సంఘం కూడా అంతే మంచిది. దీని కాలం గురించి మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకం 100 నుండి క్రీస్తు శకం 313 వరకు మనం ఈ సంఘాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘాన్ని ఏమనేవాళ్ళు అనంటే మార్టైర్ చర్చ్ అనేవాళ్ళు, అంటే హతసాక్షుల సంఘం. ఏం సంఘం ఇది? హతసాక్షుల సంఘం. మొట్టమొదటిది అపోస్తులుల సంఘం, రెండవది హతసాక్షుల సంఘం అనేది మనం గమనిస్తూ ఉండాలి. చాలా చేదైన అనుభవాలు గుండా వాళ్ళు వెళ్ళారు. ఒక భయంకరమైన వధ అనేది ఈ సంఘ కాలంలో జరగటం అనేది మనం చూస్తూ ఉంటాం. మీరు మొన్న VBSలో పిల్లలకు యవనస్తులకు గుర్తుందో లేదో పాలీకార్ప్ అనే ఒక మిషనరీ గురించి నేను శ్వేతమ్మ మేము చెప్పాము. పాలీకార్ప్ అనే ఒక మిషనరీని ఒక రాజు పిలుస్తాడు. ఎరా నువ్వు సువార్త చేస్తున్నావంట కదా అంటే జైలుకు పంపించినా కూడా నవ్వాడంట. నిన్ను చంపేస్తాను అనన్నా కూడా నవ్వాడంట. నిన్ను ఐలాండ్లో పడేస్తానన్నా కూడా ఆయన ఏమన్నాడు? పిల్లలు మీకు గుర్తుందా? ఎస్ అని చెప్పాను. ఆ స్కిట్ గుర్తుందా? ఏంటి అని అంటే వీళ్ళు మరణానికి ఎక్కడా భయపడలేదు. ఈ స్ముర్ణ సంఘము హతసాక్షుల సంఘం. భయంకరమైన వధ జరిగినప్పటికీ కూడా ఆ దినాలలో మంచి సేవకులను మనం చూస్తాం. కేవలము ఉదాహరణ కొరకు మాత్రమే పాలీకార్ప్ అనే మిషనరీని మీకు పరిచయం చేయటము అనేది జరిగింది. 2 సంఘాలు ఇప్పుడైనాయి. ఒకటి ఎఫ్ఎస్సి సంఘం, అపోస్తులుల సంఘం. 2 స్ముర్ణ సంఘం. ఇది హతసాక్షుల సంఘం. భయంకరమైన వధ అనేది ఇక్కడ జరిగింది. 3వ సంఘం ఏమిటి అని అంటే పెర్గమా సంఘం. 3వ సంఘం పెర్గమా సంఘం. దీని గురించి మనం ఆలోచన చేస్తే ఏం జరిగింది అనంటే ఈ సంఘంలో ఉన్న లోపం ఏమిటి అనంటే వీళ్ళు బిలాము బోధను, నికోలాయిల బోధనను వీళ్ళు అనుసరించిరి అన్నమాట మనం చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు జరిగింది అనంటే క్రీస్తు శకం 114 నుండి, క్రీస్తు శకం 114 నుండి క్రీస్తు శకం 600 వరకు ఉన్న సంఘం ఇది. ఈ సంఘాన్ని ఏమంటారు అనంటే కాంప్రమైజింగ్ చర్చ్ అంటారు. కాంప్రమైజింగ్ చర్చ్ అంటే రాజీ పడిపోయిన సంఘం. రాజీ పడిపోయిన సంఘం. ఈ సంఘంలోకి ఏమొచ్చింది అనంటే బిలాము బోధలు వచ్చేసాయి. ఈ సంఘంలోకి నికోలాయిల బోధ అనేది వచ్చేసింది. అప్పుడు ఒక రాజు, కాన్స్టాంటైన్ అనే ఒక రాజు రక్షించబడ్డాడు. దీని గురించి వివరణ నేను చెప్పను.
ఈయనకు ఒక కళ వచ్చిందంట, యుద్ధానికి వెళ్ళాలి. ఆ కళకు ముందు ఈయనకు వచ్చిన కళ ఏంటి, ఈయన ఎలా దేవుణ్ణి అంగీకరించాడు, ఈయన ఎలా క్రైస్తవ్యంలోకి వచ్చాడు అని అంటే, ఈయనకు ఒక కళ వచ్చింది పడుకున్నప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు. వాళ్ళు యుద్ధానికి వెళ్తూ ఉంటుంటే వాళ్ళ ఈ సైన్యం దగ్గర ఒక తెల్ల జెండా ఉందంట. ఆ తెల్ల జెండాలో మధ్యలో ఏముంది, ఎర్రని సిలువ గుర్తు అనేది ఉందంట. ఈ కళ ఆయనకు వచ్చినప్పుడు పొద్దున్నే లేచి, మనం యుద్ధానికి వెళ్తున్నామంట మంత్రి, మనం వెళ్తూ ఉన్నప్పుడు మన చేతులలో ఒక జెండా ఉంది, తెల్లగా ఉంది, అందులో ఎర్రని సిలువ ఇలా ఉంది, ఏంటది అని అంటే అది క్రైస్తవులకు గుర్తండి, యేసుప్రభు మనకు తోడుగా ఉన్నాడంటండి అని వాళ్ళు చెప్పంగానే ఆయన ఏం చేశాడంటే, సరేరా మనం కూడా తెల్ల జెండాలు నేను చూసి నా గుర్తు వేసుకొని మనం వెళ్దాం అనుకున్నారు. యుద్ధంలో వాళ్ళు గెలిచారు. ఓడిపోదాం అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే గెలిచారో అప్పుడు ఈ రోమా చక్రవర్తి మొట్టమొదటిసారిగా ఏం చేశాడు అని అంటే, ఇతడు క్రైస్తవ్యములోకి రావటం అనేది జరిగింది. క్రైస్తవ్యంలోకి వచ్చాడు, కానీ ఏం జరిగింది అని అంటే లోకానికి వీళ్ళు రాజీ పడిపోయారు. అందుకని కాంప్రమైజింగ్ చర్చ్. వీళ్ళలో ఏమున్నాయి అని అంటే అబద్ధ బోధలు ఉన్నాయి. బిలాము బోధ ఉంది, నికోలాయుల బోధ అనేది ఉంది. ఎన్ని సంఘాలైనా ఇప్పుడు? ఎఫెసీ సంఘం, స్ముర్నా సంఘం, పెర్గమా సంఘం. 4వ సంఘం ఏమిటి అని అంటే తుయాతైరా సంఘం. ఇది తుయాతైరా సంఘం క్రీస్తు శకం 590 నుంచి క్రీస్తు శకం 1517 వరకు. 590 నుండి 1517 వరకు. ఇది ఏ చర్చ్ అంటే క్యాథలిక్ చర్చ్ అంటారు. రోమన్ కథోలికులు సంఘం అంటాం కదా. అపోస్తుల బోధ అనేది పోయింది, తొలి ప్రేమ అనేది పోయింది, హతసాక్షులు నెమ్మదిగా కనుమరుగైపోతూ ఉన్నారు. సంఘంలోకి ఏమొచ్చింది అని అంటే బిలాము బోధ, నికోలాయుల బోధ అనేది వచ్చింది. ఏంటి అని అంటే రాజీ పడిపోతున్న సంఘంలోకి వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఈ కాన్స్టంటైన్ అనే ఈ రాజు ఎప్పుడైతే రక్షించబడ్డాడో, ఎప్పుడైతే క్రైస్తవ్యంలోకి తాను వచ్చాడో, మీరందరూ క్రైస్తవులుగానే ఉండాలి, లీగలైజ్ చేసేసాడు. అందరూ క్రిస్టియానిటీలోనే ఉండాలి, క్యాథలిక్లోనే ఉండాలి మీరందరూ. ఎవరెవరైతే ఈ క్రిస్టియానిటీలోకి మీరు వస్తారో వాళ్ళకే రేషన్ ఉంటుంది. ఎవరెవరైతే క్రిస్టియానిటీలోకి వస్తారో వాళ్ళకే ఇల్లులు ఇస్తాము. ఎవరెవరైతే ఈ క్రిస్టియానిటీలోకి మీరు వస్తారో వాళ్ళకే ఏం జరుగుతుంది అని అంటే ఉద్యోగాలు వస్తాయి అని ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ జారీ చేశాడో అప్పటి నుండి అందరూ ఏం చేశారు అని అంటే ఈ క్రైస్తవ మతంలోకి, ఈ కాథలిక్ మిషన్లోకి వీళ్ళందరూ రావటము అనేది జరిగింది. రాను ఏం జరిగింది అని అంటే తుయతైరలో ఉన్న లోపం ఏంటి చెప్పండి? తుయతైరలో ఉన్న లోపం ఏంటి? 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, యెజబేలు అనే స్త్రీను నీవు ఉండనిచ్చుచూ ఉన్నావు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. కనుక వీళ్ళు రాజీ పడిపోయారు. ఇక్కడికి ఏమొచ్చేసింది అని అంటే, అరే బయటవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి, ఆ సాంప్రదాయాలు చాలా బాగున్నాయి, ఆ ఆచారాలన్నీ చాలా బాగున్నాయి. మనమేంటి ఒక పాట పాడుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అయిపోగానే ఏదో రొట్టె విరిచి పెడతా ఉన్నారు, చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు అంత ఆర్భాటంగా ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం కొత్తవన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. యెజబేలును నీవు లోనికి రానిచ్చితివి. ఆ కథోలిక్ మిషన్లోకి అప్పుడు ఏమొచ్చేసాయి అని అంటే ఎన్నడూ లేని విగ్రహాలు అనేది సంఘంలోకి వచ్చాయి. ఇంటెలిజెన్సీస్ పేపర్స్ అని అంటారు, కొంచెం కొత్తగా ఉంది ఏమనుకోవద్దు. ఏం చేశారు అంటే వాళ్ళు ఇగో ఈ కాగితాలు కొనుక్కోండి, ఇందులో మీ పాపాలన్నీ రాయండి, చాలా ఖరీదు, మీ పాపాలన్నీ పోవాలి అని అంటే చేసేదేం లేదు. ఈ దినాలలో నూనెలు ఎలాగైతే కొనుక్కుంటారో, ఖర్చీపులు ఎలాగైతే కొనుక్కుంటూ ఉంటారో, ఆ దినాలలో అంటే తుయాతైరా సంఘం దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే పాపల్ డొమానియన్ అంటారు. అనంటే పోపులు పాలిస్తున్న పాలనది. రాజులు లేరు, అసలు రాజులు లేరన్నమాట ఆ దినాలలో. రాజులు ఉన్నారు కానీ ఎలాగున్నారంటే డమ్మీ, ఒక పప్పెట్ లాగానే ఉన్నారు. పోపు రమ్మంటే రాజు రావాలి, పోపు వెళ్ళమంటే వెళ్ళిపోవాలి, పోపు నువ్వు నిలబడు అనంటే రాజులా నిలబడాల్సిందే.
ఒకసారి పోపు అలిగాడంట, నేను ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వను అని అంటే రాజు బయట ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షంలో నించొని ఉన్నాడంట. అప్పుడు ఆయన ఇగో సాటిస్ఫై అయ్యి సరే ఇప్పుడు రమ్మను మాట్లాడుతా అన్నాడంట. ఎలాగుంది పరిస్థితి? తుయతైర సంఘంలోకి ఇప్పుడు అపోస్తుల బోధ అనేది పోయింది. యెజబేలును నీవు లోనికి రానిచితివి అన్న మాట దగ్గర పరిస్థితులన్నీ మారిపోయి అక్కడ ఆత్మీయత అనేది ఏమాత్రము లేదు. సో ఇది తుయతైర సంఘం. కాథలిక్ మిషన్స్ అనేవి ఇక్కడే స్టార్ట్ అయినాయి. విగ్రహాలు వచ్చేసాయి, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. రాజులు లేకుండా పోపుల యొక్క డొమైనియన్ అనేది అక్కడ రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఐదవది ఏం సంఘం చెప్పండి? ఐదవది ఏం సంఘం? సార్దీసు సంఘం. సార్దీసు సంఘంలో ఉన్న లోపం ఏంటి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తుంది, జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది కానీ జీవం లేదు. రాను రాను ఈ సంఘం యొక్క పరిస్థితి అనేది ఎలాగై అయిపోయింది అని అంటే, జీవించుచున్నావు అన్న పేరే ఉంది కానీ జీవం లేదు. కానీ ఆ సంవత్సరం అంటే ఇక్కడ చెప్తాను చూడండి, 1517 నుంచి క్రీస్తు శకం 1517 నుంచి 1750వ సంవత్సరంలో ఈ సంఘం ఉంది. డేట్స్ రాసుకుంటున్నారు కదా, ఓకేనా? ఇంతవరకు అయితే క్లారిటీగా ఉంది కదా. ఈ సార్దీసు సంఘం 1517 నుంచి 1750 వరకు ఉన్న సంఘాన్ని ఏమంటాము అని అంటే రిఫార్మ్డ్ చర్చ్ అని అంటారు. రిఫార్మ్డ్ చర్చ్ ఏం చేశారంటే కొన్ని మార్పులు వీళ్ళు తీసుకొని వచ్చేసారు. ఆ దినాలలో శ్రేష్టమైన సేవకులు బయటికి రావడం జరిగింది. నేను మీకు ఒకసారి చెప్పాను, 15వ శతాబ్దం 16, 17 ఈ కాలాల్లో ఉన్న ఆ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందినంత ప్రత్యక్షత మరి ఏ కాలాలలో అందలేదు. ఎఫెసీ సంఘం ఉన్నప్పుడు అపోస్తులకు ఆ ప్రత్యక్షత ఉంది. స్ముర్న దగ్గరికి, పెర్గమ దగ్గరకు, తుయతైర దగ్గరకు వచ్చినప్పుడు జీవం అనేది పోయింది. ఆ కాలంలో ఏం జరిగింది అనంటే మొత్తం ఏదేదైతే మందిరంలో ఉండకూడదో అవన్నీ లోనికి లోకం అనేది వచ్చినప్పుడు ఆ దినాలలో దేవుని యొక్క మహాకృప ఏమిటంటే శ్రేష్టమైన సేవకులు ఆ కాలంలో దేవుడు వాళ్ళని లేపటం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్యూరిటన్స్ అని అంటాం మనం ప్యూరిటన్ బుక్స్ పుస్తకాలు చదివే వాళ్ళు గమనించండి, వాళ్ళకు చాలా చాలా నేను చెప్పే పేర్లు మీకు అర్థమవుతూ ఉంటాయి. అందరికీ తెలిసిన పేరు ఒకటి ఏమిటంటే మార్టిన్ లూథర్ గారు కదా. మార్టిన్ లూథర్ కదా కథోలిక్ సంఘాలలో ఉన్న అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఒరే పేపర్ ఇస్తే పాపాలు పోవటం ఏంట్రా, ఆయన చెవులోకి చెప్పి గుసగుసలాడితే పాపాలు పోవటం ఏంట్రా, నేను కొనుక్కుంటే నా పాపాలు పోవటం ఏంట్రా అనుకొని తాను ఏం చేశాడు అనంటే కృప ద్వారా రక్షణ ఇవన్నీ చేయటం కాదు అనుకుంటూ ఆయన ఏం చేశాడంటే 95 థీసిస్ అని అంటారు. ఒక 95 పాయింట్లు ఒకటి ఆయన రాసేసి ఒకటే చెప్పాడు. ఏమిటి అని అంటే ఈ పదాలు మనకి తెలుసు, యూత్కి తెలుసు, సోలా ఫిడే సోలా స్క్రిప్చురా అన్నమాట. మీకు గుర్తుందా? ఏంటి అని అంటే ఫెయిత్ ఎలోన్, స్క్రిప్చర్ ఎలోన్. విశ్వాసం చేత మాత్రమే మనం నడిపించబడాలి, లేఖనాల చేత మాత్రమే మనం నడిపించబడాలి. విశ్వాసము చేతనే మనం నడిపించబడాలి, రెండవది లేఖనాల చేతనే మనం నడిపించబడాలి. ఈ రెండే ప్రాధాన్యం, ఈ రెండే ప్రామాణికం అనుకుంటూ వాళ్ళు ఏం చేశారు అనంటే ఇప్పుడు ఆ దినాలలో ఉన్న ఆ పెత్తనం ఏదైతే ఉందో ఆ యెజబేలు యొక్క ఆ పరిస్థితులన్నిటిలో నుండి, ఆ బిలాము బోధల నుండి, ఆ నికోలాయిల బోధల్లో నుంచి వాళ్ళు ఏం చేశారు అనంటే వీళ్ళు ఈ శ్రేష్టమైన భక్తులు ఏం చేశారంటే ఇది నిజమైన క్రైస్తవ్యం కాదు, కృపచేతనే మనం రక్షించబడతాం, మనం విశ్వాసంలోనే ఉండాలి, మనం లేఖనాల మీదనే మనం ఆధారపడుతూ ఉండాలి, ఈ గ్రంథాలు బైబిల్ గ్రంథం మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది,
వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని అన్వయించుకుంటూ మనకి ఏదేదో చెబుతూ ఉన్నారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. అదంతా కాదు అని పురాణానికి తెగించి బయటికి వచ్చి ఆ జర్మనీ ఆ చర్చ్ గుమ్మానికి వాటిని తగిలించేసి ఆయన బయటకు వచ్చేసాడు. ఆ దినాలలో అది ఎవరెవరైతే చదివారో వాళ్ళందరికీ అసత్యం అనేది అర్థమైంది. అప్పుడు ఇదంతా నిజంగా తప్పు, మన విశ్వాసం మీద ఆధారపడాలి, మనము లేఖనాల మీద ఆధారపడాలి అనుకొని వాళ్ళు ఏం చేశారు అనంటే, అనేక మంది ఆ కథోలిక్ మిషన్లో నుంచి ప్రొటెస్టెంటనిజం అనలోకి వాళ్ళు వచ్చారు కదా. క్రైస్తవ్యంలో పాపం చాలామందికి తెలియదు, అంటే ఈ మధ్య కాలంలో రక్షించబడిన వ్యక్తులకు తెలియదు. క్రైస్తవ్యంలో రెండు కనపడుతూ ఉంటాయి కదా బయట, మామూలు నాలెడ్జే. మీరెవరు అని అంటే మేము క్యాథలిక్స్ అంటారు, మీరెవరు అని అంటే కొంతమంది మేము ప్రొటెస్టెంట్స్ అంటారు. మనం ఎవరు కదా. కానీ ఇప్పటికీ మనోళ్ళు చాలామంది గుణదలు వెళ్తారు, గుండు కొట్టించుకుంటారు, కొబ్బరికాయ కొడతా ఉంటారు. ఏంటి, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అని అంటే, ఎందుకో మొక్కుకున్నామండి, అప్పట్లో భయం వేసింది, ఆ మొక్కు తీర్చుకోకపోతే ఏమైనా జరగచ్చు. వాళ్ళల్లో సోలా ఫిడే, సోలా స్క్రిప్చరా అంటే విశ్వాసము అనేది లేదు, లేఖనాలు అనేది వాళ్ళలో లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మోకాళ్ళ మీద మెట్లెక్కటం, గుండు కొట్టించుకోవటం, కొబ్బరికాయలు కొట్టడం, మళ్ళీ వేరే విగ్రహాల జోలికి వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉంటున్నప్పుడు గమనించండి. అలాంటి పరిస్థితులు అనేవి లో నుంచి వీళ్ళందరూ బయటికి వచ్చేసి వాక్యం మీద, విశ్వాసం మీద ఆధారపడ్డారు. యవనస్తుల కొరకు చెప్తాను, పెద్దవాళ్ళు ఏమనుకోవద్దు. ఒకవేళ మీకు ఈ వ్యక్తుల పేర్లు తెలిస్తే మంచిదే. జాన్ బనియన్ చాలామందికి తెలుసు కదా. ఏంటి జాన్ బనియన్ రాసిన పుస్తకం ఏంటి? యాత్రికుని ప్రయాణం. ఈ కాలానికి సంబంధించిన వ్యక్తులు. A.W. పింక్ ఈ కాలానికి సంబంధించిన వ్యక్తులు. జాన్ మిల్టన్ అని ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్ అని ఒక ప్యూరిటన్స్ రాసిన పుస్తకాలు. జాన్ బనియన్, జాన్ మిల్టన్, రిచర్డ్ బాక్స్టర్ అని, అలాగే థామస్ వాట్సన్ అని, వీళ్ళందరూ ఉన్నారు కదా. థామస్ వాట్సన్ రాసిన పుస్తకం మనందరికీ తెలుసు. ఏంటిది? క్రీస్తు అనుకరణ అనే పుస్తకం. ఈ పేర్లు మీరు అప్పుడప్పుడు వినుంటారు. ఇలాంటి శ్రేష్టమైన భక్తులు ఏ కాలంలో వచ్చారు అని అంటే, ఈ సార్దీసు కాలంలో వీళ్ళు అందరూ వచ్చారు. రిఫార్మ్డ్ చర్చ్ అని అంటారు అందుకే. అలాగని మనది రిఫార్మ్డ్ చర్చ్ కాదు, గమనించండి. మనం ఒక బ్యాలెన్స్డ్ థియాలజీలో ఉన్నాం, రిఫార్మ్డ్ థియాలజీలో లేం మనం. అఫ్కోర్స్ ఎవరైనా కొంచెం విమర్శించవచ్చు, అంటే రిఫార్మ్డ్ చర్చ్ అంటే తప్ప అని అనుకోవచ్చేమో. నేను తప్పు కానీ నేను మాత్రం ఒకటి చెప్తాను, వీఆర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ థియాలజీ. సరే, వదిలిపెట్టేద్దాం. సో సార్దీస్ కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఇదే సంఘం రిఫార్మ్డ్ చర్చ్. కొన్ని రూపాంతరం అనేది కొన్ని జరిగాయి ఈ సంఘాలలో. ఎందుకు అనంటే, కొన్ని మంచి సేవకులు వచ్చారు, వాళ్ళకు అద్భుతమైన ప్రత్యక్షత అనేది వీళ్ళకి అందించబడింది. అలాంటి సమయంలో వీళ్ళు అద్భుతమైన పుస్తకాలు లోకానికి అందించారు. ఇప్పటికీ ఒక స్వచ్ఛమైన వాక్యము అనేది కొన్ని సంఘాలలో నుంచి బయటికి వెళుతూ ఉంది అనంటే, ఆ దినాలలో వాళ్ళు రాసిన పుస్తకాలు చదవటం ద్వారా, వాళ్ళు రాసిన సిద్ధాంతాలు చదవటం ద్వారా, వాళ్ళు రాసిన థియాలజీ వేదాంతాలు చదవటం ద్వారా కొంచెం ఒక స్వచ్ఛమైన వాక్యము అనేది కొన్ని సంఘాలలోకి వెళ్తూ ఉంది. సో సార్దీసు సంఘం. ఆరవది ఏమిటి అని అంటే ఫిలదెల్ఫియా సంఘం. ఆరవది ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘం గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సరే, ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి కూడా క్లుప్తంగా చెప్తాను. ఇది 1750 నుండి 1900 సంవత్సరం వరకు జరిగిన సంఘటన ఇది. 1900 సంవత్సరం, 1750 నుంచి 1900 సంవత్సరం వరకు. అవును, ఫిలదెల్ఫియా అన్న మాటకి ఏమని అర్థం చెప్పాను? ఆరాధన వర్తమానంలో సహోదరుల ప్రేమ, సహోదరుల ప్రేమ. అయితే
ఈ సంఘం గురించి మనం ఆలోచన చేస్తే ఈ సంఘంలో ఏమొచ్చిందంటే ఉజ్జీవం అనేది బయటకు వచ్చింది. రీజన్ ఏంటంటే దీనికి ముందు ఉన్న ఆ సంఘకాలంలో, సార్దీసు సంఘకాలంలో ఉన్న కొన్ని మంచి వ్యక్తుల పేర్లు చెప్పాను కదా, వాళ్ళు స్వచ్ఛమైన వాక్యాన్ని వీళ్ళు అందించడం ద్వారా ఈ ఫిలదెల్ఫియా సంఘంలో వాళ్ళు ఎన్ని శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా 10వ వచనం చదువుతాను, నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నుండి నేను నిన్ను కాపాడేదను. వాళ్ళలో ఓర్పు అనేది ఉంది, వాళ్ళలో వాక్యం అనేది నిలిచింది. వీళ్ళ గురించి డీటెయిల్డ్గా నేను ఈ అవుట్లైన్ అనేది చెప్పిన తర్వాత మీకు చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ సంఘం ఏంటి? సహోదరుల ప్రేమ కలిగిన సంఘం. చివరి సంఘం ఇప్పుడు మనమున్న సంఘం లవదోకియా సంఘం. 1900 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉన్న సంఘాన్ని ఏమంటామంటే మోడర్న్ చర్చ్ అని అంటాం. అర్లీ చర్చ్ అయిపోయింది, మీడివల్ చర్చ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మూడోది ఏమిటంటే మోడర్న్ చర్చ్లో ఉన్నాం. ఇప్పుడు ఉన్న సంఘ కాలానికిను ఫిలదెల్ఫియా కాలంలో ఉన్న సంఘానికి చాలా తేడా ఉంది. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మనమందరం డూప్లికేట్ గాళ్ళం. మనమందరం ఎవరము అని అంటే వేషధారులం. మన విశ్వాసము అనేది సరైనది కాదు. ఆదిమ సంఘంలో ప్రేమ ఉంది, చివరిలో కొంచెం పోయింది. ఫిలదెల్ఫియా సంఘం దగ్గరకు వచ్చేసరికి సహోదరుల ప్రేమ అనేది మళ్ళీ వచ్చేసింది. సార్దీసు సంఘంలో కొంత అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు నిలబడ్డారు, హతసాక్షులుగా వాళ్ళు మార్చబడ్డారు. లేఖనంలో ఉన్న సంగతులు యాజ్ ఇట్ ఈస్ అప్పుడున్న సంఘానికి వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు ఇవ్వటము అనేది జరిగింది. కానీ 1900 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మనం ఉంటున్న సంఘం, మనం ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నాం, మనం ఏదో భక్తిపరులము అని మనం అనుకుంటున్నాం. కానీ ఒకసారి ఆలోచన చేద్దాం, ఇందులో ప్రేమ లేదు, ఇందులో విశ్వాసము అనేది లేదు. ఈ సంఘంలో లేఖనాల మీద ఆధారపడిన సంఘటనలు ఏమి లేవు. హతసాక్షులు ఎక్కువగా ఈ కాలంలో మనకు ఎక్కువగా కనపడరు. ఈ కాలం గురించి మనం మాట్లాడితే చదువుదామా, దీని గురించి కూడా చదువుదాం. ఎలాగుంది ఈ సంఘం, లవదోకియా సంఘము అని అంటే 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు గనుక. చూడండి, ఇప్పుడు మనం ఉంటున్న సంఘాన్ని గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ఇప్పుడున్న సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవునికి ఎంతో కోపం ఉంది అని అంటే చూడండి, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువేయ నిర్దేశించుచున్నాను. ఆ కాలంలో మనం ఉన్నాం. ఈ సంఘాన్ని దేవుడు చూస్తూ ఉంటున్నప్పుడు లూక్ వార్మింగ్ చర్చ్ అని అంటారు దీన్ని. మనం చల్లగా లేవంట, మనము వెచ్చగా లేవంట. మనలో లోకము అనేది ఉంది, మనలో కొంచెం విశ్వాసము అనేది ఉంది. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నేను చూస్తూ ఉంటే నాకు ఎలాగుంది అని అంటే ముఖాన్న కాండ్రించి ఉమ్ము వేయాలనిపిస్తుంది అని అన్నాడు ఆయన. నటన కదా, వేషధారణ కదా, రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఏదో ఇస్తూ ఉంటాం కానీ అది రెస్పెక్ట్ కాదది. కనుక ఈ సంఘం గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఈ సంఘం కాలంలోకి యుద్ధాలు జరిగాయి. ఈ సంఘ కాలంలోకి ఏం జరిగాయి అని అంటే అబద్ధ బోధలు రావటం అనేది మరి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘ కాలంలోనే మెగా చర్చెస్ అనేవి నెమ్మదిగా
కొన్ని వేల మంది ఉండే సంఘాలు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘ కాలంలోనే ప్రాస్పారిటీ గాస్పల్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆశీర్వదించబడినట్టు చాలు. క్రైస్తవుడు అని అంటే కార్లు ఉండాలి, క్రైస్తవుడు అంటే బంగ్లాలు ఉండాలి, ఇదే ఉంది. కానీ విశ్వాసం గురించి కానీ, లేకపోతే వాక్యం గురించి కానీ, రక్షణ గురించి కానీ, మారు మనసు గురించి కానీ ఎక్కువగా చెప్పే సంఘటనలు ఎక్కడ ఈ కాలంలో మనకు కనపడవు. సార్దీస్ కాలంలో ఉన్న వాళ్ళని ఎవరెవరైతే కాస్త అనుసరిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త నమ్మకంగా ఉన్నారు. కానీ పరలోకం యొక్క కోణంలో నుండి ఇప్పుడు ఈ సంఘాలను మనం చూస్తూ ఉంటుంటే, ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నాం, లవదోకియా సంఘంలో మనం ఉన్నాము. మనల్ని దేవుడు చూస్తూ ఉంటున్నప్పుడు ఈ 6వ వచనంలో ఆయన అన్న మాట ఏమిటి అని అంటే, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. మనం భయపడాలి, మనం చాలా భయపడాలి. సీరియస్నెస్ అనేది మనకు లేదు. లవదోకియా సంఘంలో ఉన్న మనలో సీరియస్నెస్ అనేది లేదు. వాక్యాన్ని గురించిన భయం అనేది లేదు, ప్రార్థన గురించిన భయము అనేది లేదు, పరిచర్య చేయాలి అన్న ఆసక్తి అనేది మనకు ఏమీ లేదు. అసలు యాంత్రికంగా ఒక క్రైస్తవ్యాన్ని, ఒక విశ్వాసం అని పిలువబడుతూ మనం ఉంటూ ఉన్నాం అంతే. సీరియస్నెస్ లేదు. మనకు చదువుకోబుద్ధి అయితే చదువుకుంటాం, మనకు ప్రార్థన చేసుకోబుద్ధి అయితే ప్రార్థన చేసుకుంటాం, మనకు రాబుద్ధి అయితే మనం వస్తాం, మనకు ప్రేమించబుద్ధి అయితే మనం ప్రేమిస్తాం. ఎవరిని మనం ఓర్చుకోలేం. అందరి సాక్ష్యాలను పాడు చేయటమే మన పని. బట్ ఫిలదెల్ఫియా సంఘం అలా లేదు. ఓర్పు విషయమైన వాక్యమును నీవు గైకుంటివి గనక. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి కొంచెం, ఇక ఈ మిగిలిన సంఘాల గురించి నేను చెప్పను, ఓకేనా? మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ఎఫెస్సి సంఘం, అపోస్తుల సంఘం, స్ముర్నా సంఘం, హతసాక్షుల సంఘం, పెర్గమా సంఘం, రాజీపడిన సంఘం, తుయాతైరా సంఘం, కథోలికుల సంఘం, యెజబేలు బోధలు రావటం, విగ్రహాలు రావటం అనేది మనం చూస్తాం. సార్దీసు సంఘం దగ్గరకు వచ్చేసరికి కొంచెం రూపాంతరం అనేది మనం చూస్తాం. మంచి మంచి సేవకులు బయటికి రావటం అనేది మనం చూస్తాం. ఫిలదెల్ఫియా సంఘం దగ్గరకు వచ్చేసరికి సహోదరుల ప్రేమ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. లవదోకియా సంఘం దగ్గరకు వచ్చేసరికి నులువెచ్చగా ఉన్న సంఘం. మనమందరం పరిశీలన చేసుకుందాం. మనమందరం కరెక్ట్ కాదు, మనం ఎవ్వరము కరెక్ట్ కాదు. మనమందరం ఎవరు అంటే, మనకు గనక పరలోకంలో ఆస్కార్ అవార్డు అనేది ఉంటే అందరం యాక్టర్లమే. మందిరంలో ఉన్నప్పుడే మన భక్తి, బయటికి వెళ్ళిన తర్వాత లేదు. బాధపడవచ్చు, మీరు బాధపడుతున్నారేమో, కానీ నేను చెప్పట్లేదు. ఇది బైబిల్లో ఉన్న సంఘటన మాత్రమే చెబుతున్నాను. దేవుని కోల నుండి ఇప్పుడు మేడగదిని చూసిన ఆయన మనల్ని అంటున్న మాట ఏమిటంటే, నేను చూస్తుంటే ముఖాన ఉమ్ము బుద్ధి అవుతుంది, అది నీ బతుకు, అది నా బ్రతుకు. ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ఆధిక్యతల గురించి ఇంకా ఆలోచన చేస్తే, ఎందుకు సహోదరుని ప్రేమ కలిగిన సంఘంగా ఉంది అని అంటే, మనం చూసాం కదా, కొంతమంది వ్యక్తులను దేవుడు లేవనెత్తుకున్నాడు. ఆ దినాలలో వాళ్ళు బయటకు వచ్చారు, ప్రాణానికి తెగించి వాళ్ళు బయటకు వచ్చారు. వాక్యం అంటే వాళ్ళకు పిచ్చి, ప్రార్థన అంటే వాళ్ళకు పిచ్చి, సంఘం అనంటే వాళ్ళకు పిచ్చి, పరిచర్య అనంటే వాళ్ళకు పిచ్చి. వాళ్ళు ఆత్మీయంగా ఉండటానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈ కాలంలో టెక్నాలజీ అనేది ఎప్పుడైతే పెరిగిందో పాపం చాలా సమీపంగా వచ్చేసింది. డెవలప్ అవుతున్నా కొద్దీ మనం ఆత్మీయతలో దిగజారుతూ ఉన్నామే, కానీ మనం ఆత్మీయతలో ఎదగటం లేదు. ఈ కాలంలో ఏమనుకోవద్దు, మరికొంతమంది వ్యక్తులు, ఇది చెప్పాల్సిన సమయం కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఫిలదెల్ఫియా సంఘం ఏం సంఘం అని చెప్పాను?
సహోదరుల ప్రేమ అంత మాత్రమే కాదు, రివైవల్ చర్చ్ అంటారు దీన్ని. ప్రాముఖ్యంగా ఇది రాసుకోండి. ఫిలదెల్ఫియాను మాటకు అర్థం సహోదరుల ప్రేమ. కానీ ఫిలదెల్ఫియా సంఘ కాలం గురించి మనం ఆలోచన చేస్తే ఇదేమిటి అంటే ఉజ్జీవంతో ఉన్న సంఘం ఇది. ఉజ్జీవం అనేది ఈ కాలంలోనే వచ్చింది. ఉజ్జీవం ఎందుకు అనంటే కొంతమంది పేర్లు ఒకవేళ మీకు తెలిస్తే చూడండి. గొప్ప ఉజ్జీవం అనేది ఇక్కడ వచ్చింది. జోనథన్ ఎడ్వర్డ్స్ అని ఈ కాలంలో నుంచి బయటకు వచ్చాడు. యవనస్తులు రాసుకోండి, జోనథన్ ఎడ్వర్డ్స్. ఈ కాలంలోనే, ఈ ఫిలదెల్ఫియా కాలంలోనే జోనథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక ఆయన బయటకు వచ్చాడు. ఒక వాక్యాన్ని తాను ఆధారం చేసుకొని తాను ఒక పుస్తకం రాశాడండి. ఆ పుస్తకం పేరు ఏమిటి అనంటే సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్ అంటే ఏంటి అనంటే ఉగ్రుడైన దేవుని చేతిలో పాపులు అన్న ఒక పుస్తకం రాశాడు. ఆయన మూలవచనం ఏమిటి అనంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 35వ వచనంతో ఇలా ప్రారంభించాడు. వారు కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినములు సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. ఈ వచనాన్ని ఆసరా తీసుకొని తాను రాసిన పుస్తకం ఉగ్రుడైన దేవుని చేతిలో పాపులు, సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్. 1741లో ఆ పుస్తకం ఎప్పుడైతే రాసి అందరికీ పంచాడో ఆ సంవత్సరంలో కొన్ని వేల మంది గజ్జ వణికారు. దేవుని యొక్క రోషం ఇలా ఉంటుందా, దేవుని యొక్క కోపం అనేది ఇలాగుంటుందా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే కొన్ని వేల మంది ఆదిమ సంఘంలో, తొలి సంఘంలో ఒక దినాన్న 3,000 మంది ఎలాగైతే సంఘంలో చేర్చబడటం అనేది మనం చూస్తామో అలానే ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలంలో కూడా ఈ పుస్తకం అనేది ఎప్పుడైతే వచ్చిందో కొన్ని వేల మంది ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించటం, వాళ్ళ పాత జీవితాలన్నిటిని ముగించుకోవటం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇదే కాలంలో మనకు తెలిసిన మరొక వ్యక్తి ఎవరు అనంటే జాన్ వెస్లీ కదా. జాన్ వెస్లీ మనకు తెలుసు కదా, మెథడిస్ట్ అయినా కనుక ఈయన కాలంలో కూడా మనం చూస్తే ఈయన వరల్డ్ ఫేమస్ స్పీకర్, ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడు ఈయన జాన్ వెస్లీ అనే ఆయన. ఈయన 2,50,000 మైళ్ళు ప్రయాణం, గుర్రం మీద ప్రయాణం చేసి 40,000 వర్తమానాలు చెప్పాడంట. ఆ కాలానికును ఫిలదెల్ఫియా సంఘానికును ఇప్పుడున్న సంఘానికి మనం తేడా అనేది మనం చూస్తూ ఉండాలి. ఎంత తేడా అనంటే ఇలాంటి వ్యక్తులు ఆ కాలంలో నిలబడటం ద్వారా అనేక మంది రక్షించబడటానికి గల కారణమైంది. అతని స్నేహితుడు జార్జ్ విట్ఫీల్డ్ అని ఇంకో ఆయన ఉన్నాడు. ఈ పేర్లు పిల్లలందరికీ తెలుసు, చదువుకున్న పిల్లలకి ఈ పేరు తెలుసు కనుకనే నేను చెబుతున్నాను. ఇతని స్నేహితుడు అవుట్డోర్ ప్రీచింగ్ అనేది ఈయన ద్వారానే స్టార్ట్ అయింది. ఈయన ద్వారానే, ఒరేయ్ నువ్వు సంఘంలో ఉండటానికి వీలు లేదురా, నువ్వు బయటికి వెళ్ళిపో అని అన్నారంట. బయటికి వెళ్ళిపో అన్నప్పుడు ఈయన ఏం చేశాడు, ఏదో పనులు చేసుకుంటూ కూర్చోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, సమాధుల మధ్య నించున్నాడంట, అక్కడ వాక్యం చెప్పాడంట, సువార్త చేసేవాడంట. స్ట్రీట్స్ మధ్యలోకి వచ్చాడంట, స్ట్రీట్స్లలోకి వచ్చేసి దేవుని యొక్క సువార్తను ఆయన చెప్తూ ఉండేవాడంట. ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్ అనేది ఎవరి కాలంలో స్టార్ట్ అయిందంటే ఈ జార్జ్ విట్ఫీల్డ్ అనే ఈయన కాలంలో ఏం జరిగింది అంటే ఆయన ఈ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు తినేం చేస్తూ ఉండేవాడంటే జాన్ వెస్లీ గారిని పిలుస్తూ ఉండేవాడు. ఆయన తమ్ముడైన చార్ల్స్ వెస్లీ గారు బాగా పాటలు పాడేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అని అంటే వీధులెంబట గుర్రం మీద ప్రయాణం చేస్తూ, మళ్ళీ చెప్తున్నాను, 2,50,000 మైళ్ళ దూరం వీళ్ళు సువార్తను ప్రకటించటం అనేది జరిగింది. వీళ్ళలో ఏముంది, ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఏముంది, ఇప్పుడు వాక్యం అనేది నిలుస్తుంది. అందుకనే
వీళ్ళని బట్టి దేవుడు చాలా సంతోషించాడు. వీళ్ళని శోధన కాలం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తప్పిస్తాను అని అన్నాడు. మీకు నేను కిరీటాన్ని ఇస్తాను అని ఆయన అనటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంకొక ఆయన మనకు తెలుసు, విలియం కేరీ ఈ కాలంలో ఉన్నాడు. ఎవరు? విలియం కేరీ కదా. ఈయన పడిన ప్రయాస మామూలు ప్రయాస కాదు. మొన్న సండే స్కూల్లో ఎవరు టీచ్ చేశారు విలియం కేరీ గురించి? శ్యామ్ వీడియో కూడా పాస్ చేశాడు కదా. ఆ వీడియో అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఏడుపు వచ్చేసింది. చిన్నప్పుడు చర్చిలోకి వెళ్తాడు, సేవకుడు చెప్తా ఉంటుంటే చాలా భావోద్రానికి లోనైపోతాడు. నేను భారతదేశానికి వెళ్ళాలనుకున్నాడు. అసలు ఆ కాలంలో వీళ్ళు చేసిన పరిచర్య అంటే ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళంటే మొత్తం ఆ ఇంగ్లీష్ ప్రాంతాలలోనే అనుకోవద్దు. ఆ కాలంలో ఉన్న సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విలియం కేరీ గారు చేసిన పరిచర్య మనందరికీ తెలుసు. ఈ దినాన్న మన చేతుల్లో ఈ బైబిల్ అనేది ఉంది అని అంటే ఆ మహానుభావుడే. ఇంకా కిందకు వస్తూ ఉంటుంటే అదోనిరామ్ జడ్సన్ ఈ కాలంలోనే ఉన్నాడు. బర్మా వెళ్ళాడు, చైనా వెళ్ళాడు. ఆ ప్రాంతాలలోకి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి పరిచర్య చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు చనిపోయినప్పుడు ఎలా ఈయనకి సమాధి అనేది ఎక్కడుంది అని అంటే సముద్రంలో పడేశారు ఆయన్ని. అదే ఆయన సమాధి. చేపలు తినేసి ఆయన్ని. ఎందుకు వీళ్ళు ఇంతగా ప్రయాసపడ్డారు? ఎందుకు అనంటే వీళ్ళకు దేవుడు చేసిన విమోచన కార్యం, దేవుడు చేసిన ఆ రక్షణ కార్యం అనేది వాళ్ళ హృదయాలకు సూటిగా తాకింది. దేవుడు మన జీవితంలో ఇది చేశాడురా, దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క గుణలక్షణాలు అనేది మనం ఎన్ని చెప్పుకుంటా ఉన్నా మన హృదయాలు ఏంటి అని అంటే రాతి లాంటి హృదయాలు. మారం, మనం చదవం, మనం ప్రేయర్ చేసుకోం, మనం ఆత్మీయంగా ఉండడానికి ఏమాత్రం ప్రయత్నం చేయం. గంటలు కొద్దీ లోకంలోనే మనం ఉంటాం, కానీ 24 గంటలలో ఒక 5 నిమిషాలు కూడా దేవునికి మనం సమయం ఇవ్వలేం. ఆ కాలం లవదోకియా సంఘం. అందుకనే మనల్ని చూస్తూ ఉంటున్నప్పుడు, మన నటనను చూస్తూ ఉంటున్నప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉమ్మేయాలనిపిస్తుంది అని అన్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు అసలు మీలో విశ్వాసం ఉంటుందా అని కూడా అన్నాడు ఆయన. ద బెస్ట్ యాక్టింగ్ అవార్డు గోస్ టు, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత, లవదోకియా చర్చ్. అదోనిరామ్ జడ్సన్, దాని తర్వాత మనకు తెలుసు డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక ఆయన కదా. ఈయనటి వెళ్ళాడు, చీకటి ఖండాన్ని వెలుగుగా చేశాడు ఆయన కదా. ఈయన కూడా కొన్ని వేల మైళ్ళ ప్రయాణం చేసి ఆఫ్రికాలో ఆయన పరిచర్య చేశాడు. 2 సమాధులు ఉన్నాయి. ఆయన బాడీ ఏమో ఇంగ్లాండ్లో ఉంది, ఆయన గుండెమో ఆఫ్రికాలో ఉంది. ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్తాం ఇంగ్లాండ్కి తీసుకొని వచ్చినప్పుడు ఎలిజబెత్ రాణి, అలాగే ఆ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉన్న ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ రాత్రిపూట లాంతర్లు, క్యాండిల్ లైట్స్ పట్టుకొని ఆ గొప్ప వ్యక్తి, చీకటి ఖండాన్ని వెలిగించిన ఆ డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ ఎప్పుడు వస్తాడు అని ఆయన బాడీ తీసుకొస్తూ ఉంటుంటే ఆ ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళందరూ అద్భుతమైన నివాళిని అతనికి అర్పించడం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. వీళ్ళ చరిత్రలు మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మనకు నీరు వస్తూ ఉంటుంది, కన్నీళ్ళు వస్తాయి. నిజంగా మనం బాధలోకి వెళ్తాం. అసలు వీళ్ళకు మనకు ఎంత తేడా. అందుకనే వాళ్ళకు జీవ కిరీటం, మనకేమో మొకాన్న ఉమ్ము. ఇలా చూసుకుంటూ వెళ్తా ఉంటాం. ఆ కాలంలో చాలామంది ఉన్నారు. డిఎల్ మూడీ గురించి కూడా మనకు తెలుసు. పాపులర్ వరల్డ్ ఇవాంజలిస్ట్. సండే స్కూల్ పరిచర్య అనేది డెవలప్ అవ్వటానికి గల కారణం కూడా ఈ వ్యక్తి. డిఎల్ మూడీ అనే వ్యక్తి రక్షించబడటానికి గల కారణం ఎవరు అన్నట్టు ఒక సండే స్కూల్ టీచర్.
సండే స్కూల్ టీచర్స్ మనం పరిశీలన చేసుకుందాం. మనం చేస్తున్న పని ఏంటి? కనుక ఆలోచన చేయండి. వీళ్ళల్లో ఏముంది అని అంటే సహోదరుల ప్రేమ అనేది ఉంది. కనుక ఎఫ్ఎస్సి సంఘం, అపోస్తుల సంఘం, స్ముర్నా సంఘం, హతసాక్షుల సంఘం, ఇంగ్లీష్లో కూడా చెప్తాను చూడండి. ఎఫ్ఎస్సి సంఘం అపోస్తలిక్ చర్చ్, అపోస్తుల సంఘం. స్ముర్నా సంఘం మార్టైర్డ్ చర్చ్ అంటే హతసాక్షుల సంఘం. పెర్గమా సంఘం కాంప్రమైజింగ్ చర్చ్ అంటే రాజీపడిన సంఘం. తుయాతైరా సంఘం కథోలికుల సంఘం, అప్పుడు పోపులు పాలించారు. సార్దీసు సంఘం రిఫార్మ్డ్ చర్చ్, రూపాంతరం అనేది కొంచెం చెందింది మళ్ళీ. దాని తర్వాత ఫిలదెల్ఫియా సంఘం ఏంటి అంటే రివైవ్డ్ చర్చ్, ఉజ్జీవం అనేది బయటకు వచ్చింది. మళ్ళీ కట్ చేసి చూస్తే ఇప్పుడు 1900 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉన్న ఈ లవదోకియా సంఘం దగ్గరకు వచ్చేసరికి లూక్ వార్మింగ్ చర్చ్. ఏం చర్చ్ మంది? నులువెచ్చగా ఉన్న సంఘం, మోడర్న్ చర్చ్. వేలల్లో లెక్క పెట్టే వ్యక్తులు మాత్రమే ఉన్నారు. నిజమైన ఆత్మీయత సంఘంలో లేదు. అయితే ఒకటి మనం కోరుకోవాలి, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ఉజ్జీవం మళ్ళీ ఈ కాలంలో వస్తే బాగుండు. అప్పుడున్న యవనస్తులకును ఇప్పుడున్న యవనస్తులకి చాలా తేడా ఉంది. మన యూత్ మీటింగ్ ఎన్ని అనుకున్నాం? 6, దాని తర్వాత 6:30, దాని తర్వాత 6:45, దాని తర్వాత 7, దాని తర్వాత ఎక్కడికి వరకు వెళ్ళింది? 7:30. కాలేజీకి వెళ్ళైనా వెళ్తారా? జంపి ఆఫీస్కి ఇలానే వెళ్తావు నువ్వు? బాక్స్ క్రికెట్ 6 గంటలకు టికెట్ కొంటే బుక్ చేస్తాం. ఎన్నింటికి వస్తారు? అమ్మో, గంట డబ్బులు కట్టేసాం. 6 గంటలకు అందరూ ఆడనే ఉంటారు. మరి యూత్ మీటింగ్ అనేసరికి మన సంఘానికిను ఆ సంఘానికి చాలా తేడా ఉంది. బాస్ పిలిస్తే 5 నిమిషాలు ముందుంటాం. బాస్ పిలిస్తే పడుకున్నోళ్ళు లేచి ఆయన దగ్గరికి వెళ్తాం. కానీ సేవకుడు పిలిస్తే తిట్టడు, కొట్టడు, వాడు మనల్ని పోషించడు, ఆయన మనకు జీతం ఇవ్వడు. మన ఇష్టం ఉంటే గౌరవిద్దాం, లేకపోతే లేదు. అందుకని ఈ సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఈ సంఘంలో ఉన్న విశ్వాసాలు చూస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా బాధతో, చాలా కోపంతో ఒక్కొక్క వ్యక్తి యొక్క మానసిక స్థితిని చూస్తూ, వాళ్ళ నటనలను చూస్తూ, వాళ్ళల్లో ఉన్న ద్వేషాన్ని చూస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, నీ ముఖాన్ని ఉమ్మూస్తాను జాగ్రత్త అన్నాడు. సరే, ఈ చర్చ్లోకి క్లుప్తంగా మనం వెళ్ళిపోదాం. ఎందుకు వీళ్ళకు జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు? ఎందుకు వీళ్ళను శోధనా కాలంలో నుండి వీళ్ళని తప్పిస్తా అన్నాడు? మిగిలిన సంఘాల గురించి నేను చెప్పటం లేదు, ఫిలదెల్ఫియా సంఘం గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటి అని అంటే 7వ వచనంలో ఉంది కదా, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఈ సంఘంలో ఏముంది అనంటే సత్యం అనేది ఉంది. ఈ సంఘంలో ఏముంది అనంటే పరిశుద్ధత అనేది ఉంది. నేటి సంఘంలో సత్యం లేదు, నేటి సంఘంలో పరిశుద్ధత అనేది లేదు. మనం పేరుకే విశ్వాసులం, పేరుకే మనం ఆత్మీయులం, కానీ మనం పరిశుద్ధులం కాదు. మన గతం ఆలోచన చేయాలి, మన ప్రస్తుతం ఆలోచన చేయాలి, మన ప్రతి అనుదిన
చర్యలు, మన క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీ క్రియలు నాకు తెలుసు. కానీ ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, ద చర్చ్ ఈజ్ ఫుల్లీ ట్రూత్, ద చర్చ్ ఈజ్ హోలీ. అందులో సత్యము అనేది ఉంది, ఆ సంఘంలో పరిశుద్ధత అనేది ఉంది. మనం ఎలా పరిశుద్ధులుగా మార్చబడతాం? మనం ఎప్పుడు సత్యములో మనం నిలుస్తాము అని అంటే, ఎప్పుడైతే ఈ లేఖనాలను మనం ధ్యానం చేస్తామో. గమనించండి, లేఖనం మీద ఆసక్తి లేనివాడు, ప్రార్థన మీద ఆసక్తి లేని వ్యక్తులు ఎప్పుడు సత్యంలో నడవరు. లేఖనాల మీద, ప్రార్థన మీద, ఆ సహవాసం మీద ఆసక్తి లేని వాళ్ళు ఎప్పుడూ పవిత్రంగా ఉండరు. వాళ్ళు ప్రతిదినం పాపం చేస్తారు. ప్రతిదినము వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు. ప్రతిదినము పాపపు చూపు, పాపపు మాటలే వాళ్ళల్లో ఉంటాయి. దే ఆర్ నాట్ రియల్ బిలీవర్స్. బల్లలో మనం చేయి వేస్తున్నాము అని అంటే దేవుని కృప అంతే. సో ఫిలదెల్ఫియా సంఘంలో ఏముంది అని అంటే, ఏముంది? సత్యం అనేది ఉంది, పరిశుద్ధత అనేది ఈ సంఘంలో ఉండటం అనేది మనం చూస్తాం. సో ఈ రెండు కారణాలు చూడాలి మనం. ఈ సంఘంలో సత్యం ఉంది కనుక దేవుడు వాళ్ళను శోధనల నుంచి తప్పించాడు. ఈ సంఘంలో సత్యం అనేది ఉంది కాబట్టి వీళ్ళ కొరకు కిరీటం అనేది దేవుడు ఉంచాడు. ఈ సంఘంలో పరిశుద్ధత అనేది ఉంది కనుక వీళ్ళ కొరకు ఒక కిరీటాన్ని దేవుడు ఉంచాడు. వీళ్ళ కొరకు ఆయన ఏం చేశాడంటే, శోధన కాలంలో నుండి వీళ్ళు తప్పించాడు. యవనస్తులు మనం గమనించాలి. 10th ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీలో ఉన్న పిల్లలు, మీ పరిశుద్ధత గురించి మీరు ఆలోచన చేయాలి. మీ యవన ప్రాయంలో మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు? మన ఫోన్స్ మనం ఎలా యూజ్ చేసుకుంటూ ఉన్నాం? ఫోనులో ఉండేది అశ్లీలతే. మీరు ఫోన్లో బైబిల్ చదువుతున్నాను, ఫోన్లో నేను వాక్యాలు వింటున్నాను అని అంటే నమ్మడానికి ఎవడు పిచ్చోళ్ళు లేరు ఇక్కడ. అనవసరమైనవి, వ్యర్థమైన వాటి కొరకే దీన్ని మనం వినియోగించుకుంటున్నాం. మూడవది చూడండి, 8వ వచనం చదవండి. 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఈ సంఘాన్ని ప్రమాదంలో నుంచి తప్పించడానికి, ఈ సంఘానికి ఒక కిరీటం అనేది ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని అంటే, దే ఆర్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేనికి విధేయత చూపించారు అని అంటే, వాక్యానికి వాళ్ళు విధేయత చూపించారు. కనుక ఏం జరిగింది అని అంటే, వీళ్ళను దేవుడు మెచ్చుకోవటం అనేది జరిగింది. ఇదే 8వ వచనంలో మనం చూస్తే, నీకున్న శక్తి కొంచెమే అయినను నా వాక్యమును ఎరుగననలేదు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు వాక్యానికి విధేయత చూపించారు. 4వది ఏంటంటే, వాక్యము అనేది ఎరుగననలేదు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఈ కాలంలో నేను క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు తెలుసా? ఈ సంఘకాలంలో ఒక దేవుని పాట పాడాలి అని అంటే సిగ్గుపడతారు తెలుసా? ఈ కాలంలో నేను యేసు ప్రభువుకు సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు తెలుసా? ఈ కాలంలో చాలామంది రోడ్డు మీద బైబిల్ పట్టుకొని నడవటానికి సిగ్గుపడతారు. ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా ఇక్కడ? మీకు లేకపోవచ్చు కానీ చాలామందికి ఉన్నాయి. లేకపోతే దేవుడు అంత దారుణంగా తిట్టడు. ఆమె క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడితే నువ్వేం విశ్వాసివి?
నీవు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మామూలుగా ఆలోచన చేద్దాం. హూ ఆర్ యూ? కనుక ఈ సంఘం దగ్గరకు వచ్చేసరికి నీకు శక్తి కొంచెమే అయినప్పటికీ కూడా నీవు వాక్యమును ఎరుగను అనలేదు అన్నమాట మనం చూస్తున్నాం. ఇందాక జోనథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక ఆయన, జాన్ వెస్లీ అనే ఒక ఆయన, ఇంకా చూసాం కదా జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక ఆయన, వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకు ఎవరు మార్టిన్ లూథర్ అని ఒక ఆయన, వీళ్ళందరూ ఏదో ఖాళీగా ఉండి పనులను చేశారనుకుంటున్నారా? ప్రాణానికి తెగించి వాక్యాన్ని వీళ్ళు బయటికి తీసుకొచ్చారు. నువ్వు గనక వాక్యం చెబితే, నువ్వు గనక పుస్తకాలు రాస్తే, విలియం కేరీ రాసిన ఆయన ఎన్నో సంవత్సరాలు రాసి ట్రాన్స్లేషన్స్ అన్నీ పెట్టి అక్కడ పెడితే ఒక్క పూటలో మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడున్న టెక్నాలజీ సాఫ్ట్వేర్లు ఏం లేవు పెన్ డ్రైవ్లో దాచిపెట్టుకోవడానికి. ఆయన ఏం చేశాడు? మళ్ళా మొదటి నుండి రాసింది చదువుకోవడానికి మనకు బద్ధకం. కానీ విలియం కేరీ మొత్తం కాలిపోయాయి. కానీ మళ్ళీ చాలా సంవత్సరాలు కూర్చొని ఆ ట్రాన్స్లేషన్స్ చేశాడు. కూర్చొని రాసి చూడండి, ఉట్టి 150 కీర్తనలు రాయండి చూసుకుంటూనే. ఎన్ని రోజులు పట్టిద్ది? అందులో ఏదో గొప్పతనం అనేది లేకపోతే వాళ్ళంత ప్రయాసపడరు. విలియం కేరీ కుటుంబంతో భారతదేశానికి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాడు. ఒక్కసారి కూడా తిరిగి మళ్ళీ ఆయన దేశానికి ఆయన వెళ్ళలేదు. ఇక్కడున్న రోగాలు, ఇక్కడున్న గాలి, ఇక్కడున్న ఫెసిలిటీస్ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ పిచ్చి తిట్లు తిడతా ఉండేది ఆయన్ని. కొత్తలో మంచిగా వచ్చింది, భారతదేశానికి వెళ్దాం, మనం మంచి మిషనరీస్ మనం చేయాలన్నట్టు వచ్చింది. కానీ ఏం జరిగింది? ఇక్కడికి వచ్చిన తర్వాత రోగాలు వస్తూ ఉంటుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వేడి అనేది ఉండనప్పుడు, వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఆయనకు చిన్న చెక్క ముక్క కూడా లేదు. మార్కెట్కి వెళ్తే మోస్తారు కదా, ఇప్పుడంటే ఈ క్యాన్లు ఇవన్నీ ఏమి లేవుగా పార్సిల్స్కి. ఆ రోజుల్లో చెక్క ముక్కలలో కూరగాయలు కానీ పండ్లు కానీ తీసుకొస్తూ ఉండేవాళ్ళు కదా ఓడలల్లో. ఆ చెక్క ముక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ యాపిళ్ళు తెచ్చే చెక్క ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటితో బాక్స్ చేసుకొని ఆయన ఒక్కడే తవ్వుకొని తన కుమారుణ్ణి సమాధి చేసుకున్నాడు. వెళ్ళిపోవచ్చు కదా. అది చూసి వాళ్ళ ఆవిడ పిచ్చిదైపోయి ఆయన్ని ఎగిరి తంతా ఉంటుంటే, జుట్టు లాగి బూతులు తిడుతూ ఉంటుంటే ఆమెను పట్టుకొని హత్తుకొని ఇది ప్రభు పిలుపు అని నచ్చజెప్పి, పిల్లలు చనిపోతూ వాళ్ళ ఆవిడ చనిపోతూ ఒక్కడే అన్నీ కాలిపోయినా కూడా ఎందుకు అంత పని చేశాడు? మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. మన హృదయాలు కఠినమైన హృదయాలు. మనం ఖచ్చితంగా సరిగా లేం. వీళ్ళు వాక్యాన్ని గైకొనటం అనేది మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత ఏముంది? 10వ వచనంలో నా ఓర్పు విషయమైన వాక్యమును నీవు గైకొంటివి అన్న మాట ఉంటుంది. వీళ్ళల్లో ఏముంది ఇప్పుడు? ఫిలదెల్ఫియా సంఘంలో ఏముంది ఇప్పుడు? ఓర్పు, టాలరెన్స్ అనేది ఉంది. నన్ను ఎవరైనా గౌరవించకపోతే నేను టాలరేట్ చేయలేను, అది ఈ సంఘం. కానీ వాళ్ళకు మనకున్న తేడా ఏంటంటే, వాళ్ళలో వాక్యం అనేది ఉంది కాబట్టి, వాళ్ళ శక్తి కొంచెమే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని లేదు అన్న వ్యక్తులు కనుక వీళ్ళల్లో ఏముంది అని అంటే, వీళ్ళల్లో ఓర్పు అనేది వీళ్ళల్లో ఉంది. 6వది చూడండి, 11వ వచనం. నేనేం చెప్పట్లేదు ఇంకా. నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము అన్న మాట ఉంది.
నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. ఏముంది నీకు? వీళ్ళ దగ్గర ఏముంది అని అంటే భక్తి జీవితం ఉంది. వీళ్ళ దగ్గర ఏముంది అని అంటే ప్రార్థనా జీవితం అనేది ఉంది. వీళ్ళ దగ్గర ఏముంది అని అంటే వాక్య సంబంధమైన జీవితం అనేది ఉంది. పెద్దల ద్వారా ఏదైతే నేర్చుకున్నారో దాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు కలిగి ఉన్నారు. ఇది ఒక వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదవండి దయచేసి. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. వచనం బాగుంది, మనం పట్టించుకోం. నాకు తెలిసి ఈ విషయం యథావిధే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఆదివారం మళ్ళీ కనపడతాం. అప్పటి వరకు కూడా మనలో ఈ స్టెడ్ ఫాస్ట్నెస్ అనేది మనలో ఉండదు. మనకున్న వాక్యాన్ని మనం పట్టుకోం. పెద్దల ద్వారా నేర్చుకున్న సంగతులను మనం పట్టుకోం. మనదే. ముక్క అన్న ఉమ్ము పోస్తాడు అని ఆయన ఎందుకు అంటున్నాడు? ప్రతి దానికి మనం లెక్క చెప్పుకోవాలి. రేపు పొద్దుట వెళ్ళిన తర్వాత ముఖాన్ని ఉమ్ము వేసే అంత కోపం అనేది మన మీద ఉంటే రేపు ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఏం చేస్తాడు ఆలోచన చేయండి. సో మీరు స్థిరులను కదలని వారులుగా ఉండాలని మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం అనేది ఉంది. చివరిది చూడండి, చివరిది ఏముంది? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నభారింపకుండాన్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను అనుకుంటూ పైన వాళ్ళను నిన్ను కాపాడదును అన్న మాట మనం చూస్తుంటాం. ప్రభువు చేత మెప్పు పొందుకున్న సంఘం ఈ సంఘం. ప్రభువు చేత మెప్పు పొందుకున్న సంఘం ఈ సంఘం. ఈ 7 అంశాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉంటాను. ఇది సత్యములో ఉన్న సంఘం. ఈ సంఘం పరిశుద్ధమైన సంఘం. ఈ సంఘం వాక్యమునకు విధేయత చూపించిన సంఘం. ఈ సంఘం వాక్యమును ఎరగను అన్న సంఘం, ఎరుగననలేదు అన్న సంఘం. ఈ సంఘం ఓర్పు కలిగిన సంఘం. ఈ సంఘం వారికున్న భక్తి జీవితాన్ని, వాళ్ళకున్న ఆత్మీయ జీవితంలో కదలని వారుగా స్థిరులుగా ఉన్న సంఘం. ఈ సంఘం ఎవరు అనంటే ప్రభు చేత మెప్పు పొందుకున్న సంఘం. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం.